తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు బీసీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికారం పార్టీ కార్యకర్తలు గంగాధర మండల తహసీల్దారు అంబటి రజితకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు చొప్పదండ నియోజకవర్గం నాయకులు వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో బీసీ సంక్షేమానికి కేటాయించిన 11,405.31 కోట్లతో ఇప్పటి వరకు కేవలం 2,426.20 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. బీసీ సబ్ ప్లాన్ అమలులో ఉంటే బీసీలకు న్యాయం జరిగేదని పేర్కొన్నారు. వెంటనే సబ్ ప్లాన్ చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొప్పుల వెంకటేశు, ముఖ్యర గంగరాజు, నాగరపు పల్లవి, ఒగ్గు శ్రీనివాసు, బుత్కోరి మధు, గుండ సతీష్ తో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల ఎంఆర్ఓ గారికి బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు బీసీల కోసం కేటాయించిన బడ్జెట్ ఇప్పుడు మీకు కీలకంగా చెప్తా. ఇక్కడ స్కాలర్షిప్ల విషయంలో కానీ హాస్టళ్ల విషయంలో కానీ మహాత్మాబాయి జ్యోతి పూలే ఓవర్సీస్ విద్యానిధి, మహాత్మా జ్యోతిబాయి పూలే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీ నిర్మాణం, స్టడీ సర్కిల్, తెలంగాణ గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సాయం కోసం, చేనేత కార్మికుల సాయం, 22 బీసీ కార్పొరేషన్లు రాజీవ్ యువ వికాసం కోసం, కళ్యాణ లక్ష్మి వెనుకబడిన తరగతుల కమిషన్ ప్రత్యేక కమిషన్ కోసం, భవన నిర్మాణాలు, సిబ్బంది జీతాలు, వీటన్నిటి కోసం 2025-26లో ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పింది ఏంటంటే బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని తొలి అసెంబ్లీలోనే ప్రకటిస్తామని చెప్పింది. ఇంతవరకు బీసీ సబ్ ప్లాన్ అమలు చేయకపోగా 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల కోసం 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పింది. కానీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 11,405 కోట్లు 5.31 కోట్లు పెట్టింది. దీనిలో ఖర్చు పెట్టిన అంశం ఏంటంటే 2,421.20 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఈ మిగతా బడ్జెట్ అంతా ఎక్కడికి పోతుంది? దీనికోసమని ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎట్లయితే సప్లాన్ ఉన్నదో దానికోసం బీసీ సప్లాన్ తీసుకురావాలని నేపథ్యంలో ఇక్కడ బీసీలందరూ ఏకమై, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏకమై ఈ బీసీలందరూ సప్లాన్ కోరుతున్న నేపథ్యంలో మీ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. దీంతోపాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు, అలాగే వివిధ బీసీ సంఘ నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి అసెంబ్లీలోనే బీసీ సబ్ ప్లాన్ పెడతామని చెప్పి ఈ బీసీలను నైవంచనకు గురి చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని, మోసాన్ని